మనవడిని గెలిపించేందుకు స్వయాన ఏపీ రాష్ట్రానికి సంబంధించి సీఎంఏ వచ్చాడని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఎవరికి సంబంధించి అంటే అది ఒక చెస్ ప్రోగ్రాంలో ఆయన అయితే ఏదో అటెంప్ట్స్ చేసి మంచిగా దానికి సంబంధించి రివ్యూ కూడా తీసుకున్నాడు. అసలు ఏంటది? అదే ఒక రాష్ట్రానికి సీఎం అయినప్పటికీ ఒక మనవడికి తాతనే అని తాత ప్రేమ మాత్రం నిరూపించుకున్నాడు చంద్రబాబు నాయుడు. సో తన మనవడు ఎవరైతే ఉన్నారో దేవాంశ్ నారా లోకేష్ వాళ్ళ కొడుకు దేవాంశ్. సో హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో చెస్ టోర్నమెంట్ పెట్టారంట. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, రాయ్ చెస్ అకాడమీ ప్రజెంట్స్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్స్ బై దేవాంశ్ నారా. సో అని ఆయన మాత్రం ఇక్కడ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్స్లో ఎన్టీఆర్ భవన్ నిర్వహించిన ఆ టోర్నమెంట్లో పాల్గొన్నాడు. సో అక్కడ చెస్ ఆడుతున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే వాళ్ళ తాతగారికి ఫోన్ చేశాడంట. సో ఫోన్ చేసి, తాతగారు మీ సమక్షంలో నేను ఈ చెస్ అనేది ఆడాలనుకుంటున్నా, మీరు నా పక్కన ఉంటే బాగుంటుంది అనే విధంగా ఫోన్ చేశాడంట. సో ఇప్పుడు ఒక రాష్ట్రానికి సీఎం అంటే ఎంత బిజీగా ఉంటాడు, ఎన్ని పనులు ఉంటాయి. సో అవన్నీ కూడా ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి తొందరలోనే నేను హైదరాబాద్ వెళ్ళాలి, నాకు ఏర్పాట్లు చూడండి అని ఒక ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మటే వచ్చాడు, ఆయన పక్కన కూర్చొని చెస్ ఆట మొత్తం కూడా ఆడిపించాడు. సో ఆయనతో పాటు అక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఆయన మాత్రం ప్రోత్సాహం ఇచ్చాడు. సో మొత్తానికి దేవాంశ్ మాట చంద్రబాబు నాయుడు తప్పకుండా వచ్చాడు. ఆయన ఒక రాష్ట్రానికి సీఎం అయినప్పటికీ తాత ప్రేమ ఎక్కడికి పోతుందనే విధంగా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సో దేవాంశ్ గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయనకు మాత్రం చెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అంట. సో ఇప్పుడు చాలా మంది ఇక్కడ రాజకీయ నాయకుడు మనవాడు అండ్ సినిమా రంగం అందరికీ వాళ్ళకు ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఖచ్చితంగా ఏదో ఒక హీరో కానీ లేకపోతే ఇంజనీర్ కలెక్టర్ ఇట్లా అనుకుంటారు. కానీ ఎవరేమనుకున్నా బయట వాళ్ళు ఎంత అనుకున్నా కూడా ఎవరైతే వాళ్ళకు ప్రత్యేకంగా కొన్ని క్వాలిటీస్ అనేవి ఉంటాయి, కొన్ని ఇష్టాలు అనేవి ఉంటాయి. సో అట్లా చెస్ అంటే చాలా ఇష్టం అంట. చిన్నప్పటి నుంచి కూడా చెస్ అనేది బాగా ఆడాడంట. సో ఇక్కడ కూడా ఆయన రికార్డ్ సృష్టించాడని చెప్పుకోవచ్చు. టోటల్ 127 మూవ్స్ లోనే దాన్ని కంప్లీట్ చేసేసాడంట. సో వరల్డ్ రికార్డ్ అటెంప్ట్స్ బై దేవాంశ్ నారా అనే విధంగా తనకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ఓకే. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రజెంట్ అసలు పాలిటిక్స్లో ఎక్కువగా ఆయనకి ఎక్కడ కూడా అంటే ఏజ్లో ఆయనకి ఏం చెప్పలేము, బట్ చిన్న ఏజ్ నుంచే చెస్ అనేది చాలా అంటే చాలా క్లిష్టంగా ఉంటుంది అనమాట. ఒక మూవ్ తప్పు పోయినా మొత్తం అదేమంటే మన క్వీన్ కానీ కింగ్ కానీ అన్నీ పోతాయి, హార్స్ కానీ మిగతా మన మంత్రి అందరూ పోతారు. అవన్నీ చూసి మైండ్కి అండ్ అదేవిధంగా బాడీకి కూడా రిలాక్సింగ్ గేమ్ అది. ఖచ్చితంగా వాళ్ళు ఎంతైతే టైం ఇచ్చారో ఆ టైం లోపల ఓన్లీ 127 మూవ్స్ లోనే మొత్తం కంప్లీట్ చేసేసాడంట. సో అక్కడ చంద్రబాబు నాయుడు కూడా ఓన్లీ వాళ్ళ మనవడికి కాకుండా మిగతా పిల్లలందరూ కూడా ప్రోత్సాహం ఇవ్వడం కానీ, అండ్ అక్కడ ఆ టోర్నమెంట్ లో ఓన్లీ పిల్లలే కాకుండా ఏజ్ తో సంబంధం లేకుండా అందరూ కూడా పాల్గొన్నారంట.